తాము ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూలై నెల నుంచి రుణమాఫీ మొదలవుతుందన్నారు. రైతులకు 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. పేదవారికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తప్పకుండా పేదోడు ప్రభుత్వం వస్తుంది. ఆ పేదోడు ప్రభుత్వంలో మీ కోరికలు తీరుస్తాను అని చెప్పాను. అనుకున్నది అనుకున్నట్టు ఆ భగవంతుడు కూడా దీవించాడు. న్యాయమైన కోరికలు ఏవైతే పేదోడికి అవసరమున్నాయో అవన్నీ తీర్చగలిగే స్థాయిలో మీరిచ్చిన పదవితో ఈనాడు నేనున్నాను, తీరుస్తానని చెప్పటానికి మన దగ్గరకు వచ్చాను. ప్రధానమైన విషయం, ఇందాక రైతన్నల్లో ఆనందం చూశాను. నిన్న కేబినెట్ లో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 31,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతన్నలకి రాబోయే రోజుల్లో రుణమాఫీని చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా చేయటానికి ఈ ప్రభుత్వం అన్నిటినీ సమకూర్చుకుంటుంది. అన్న మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలు రైతన్నల ముఖంలో ఆనందం చూసే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ జూలై నెల నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎవరు అవాక్కులు చవాక్కులు పేలిన ప్రతిపక్షం వాళ్ళు ఈ రుణమాఫీని చూసి తట్టుకోలేక చాలా సొల్లు కబుర్లు నోరు జాస్తి మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. అందుట్లో రైతన్నలు ముఖ్యంగా గమనిస్తున్నారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం పేదోడికి చేసే దాంట్లో వెనకడుగేసే ప్రసక్తే లేదు. ప్రభుత్వ స్థలం ఉందన్నా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళకి పిల్లలు అప్పటి పిల్లలు ఇవాళ తాతలు అయ్యారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు అని అడిగారు. ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన ల్యాండ్ ఉందో ఆర్డీఓ గారు దాన్ని ఎమ్మటే నా వెనక నుంచి మీ వ్యవస్థ వస్తూనే ఉండాలి. దాన్ని చేసే కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని, దానికి మంత్రిని నేనే కాబట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్ట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.